హాయ్ అండి, నేను మీ క్రాంతి. వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. టుడేస్ రెసిపీ కోనసీమ స్పెషల్ పాలకోవా. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ రెసిపీ కోసం నేనైతే 2 లీటర్ల పాలు తీసుకున్నాను. పాలు బాగా కాగాలండి. ఈ రెసిపీ చేసినంతసేపు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. తిప్పకపోతే పాలు అనేది అడుగంటేస్తుందండి. సో మనం తిప్పుతూనే ఉండాలి. పాలకోవా చేసుకోవడం చాలా ఈజీ అనే చెప్పచ్చు, కానీ మనకి చాలా పేషెన్స్ అయితే ఉండాలి. పేషెన్స్ ఉంటేనే కదా మనకి తర్వాత చాలా రుచికరమైన ఆ స్వీట్ అనేది మనం బాగా తినచ్చు. ఇది మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అదే మనం ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే హైజీనిక్ అని చెప్పచ్చు. పాలు చూడండి ఎలా పొంగుతుందో. అలా పొంగుతున్నప్పుడు మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి నార్మల్గా అడ్జస్ట్ అవుతుందండి. మనం ఈ టైంలో మంట అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మీగడ వస్తుంది కదండి, ఈ మీగడ అలా సైడ్కి లాక్కుంటూ అలా పాలు మొత్తం మరిగించుకోవాలండి. ఈ రెసిపీకి పాలు మొత్తం మరిగిపోవాలి, చిక్కగా అయిపోవాలి. అలా చిక్కగా అయ్యేంత వరకు మనం మరిగించుకుంటూనే ఉండాలి. కానీ ఈ ప్రాసెస్ అయితే కొంచెం మంట చిన్నగా పెట్టుకోండి. అడుగంటేస్తుంది కదా, అడుగంటేస్తే పాలకోవా టేస్ట్ మారిపోతుందండి. సో మీరు చూసుకుని ఫ్లేమ్ చూసుకుని తగ్గించుకుంటూ అయితే ఈ పాలకోవా అయితే రెడీ చేసుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి కనుక మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత ఇష్టంగా తింటారో. నేనైతే మీకు మార్పు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ లెవెల్కి అయితే నేను పాలు తీసుకున్నాను, ఈ లెవెల్కి అయితే డిక్రీజ్ అయినాయి పాలు. అంటే పాలు అనేది హాఫ్ అమౌంట్ అయితే మనకి ఇక్కడ ఇప్పటికి మరిగినాయి. ఒకసారి చూడండి, కలర్ కొంచెం థిక్నెస్ వచ్చి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇంకా చేంజ్ అవ్వాలండి, ఇంకా చాలాసేపు అయితే ఈ ప్రాసెస్ ఉంది. చూడండి. పాలు అయితే బాగా మరిగిపోయిందండి. ఇప్పుడైతే మనం దీనికి 1/2 kg షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలా కలుపుకోండి. ఈ
పాలకోవా కనుక మనకు కొంచెం ఎక్కువ కావాలంటే దీంట్లో మనం పాలపొడి యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యూస్ చేస్తున్నా. పాలపొడి యూస్ చేయడం వల్ల త్వరగా ఈ రెసిపీ చిక్కబడుతుంది. చిక్కబడడం వల్ల పాలకోవాలు అనేవి కొంచెం ఎక్కువ అమౌంట్లో మనకైతే వస్తాయి. సో నేనైతే ఇప్పుడు పాలపొడి యూస్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనికి చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ ప్రాసెస్ అయితే చాలా కష్టం. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి అయితే మీరు ఇంకా బాగా కలుపుకోవాలండి. పాలు అసలు కలపకుండా అయితే మానకూడదు, కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం థిక్నెస్ అయింది చూడండి, ఇంకా బాగా అవ్వాలి. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అవును, మర్చిపోయా, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వచ్చేస్తాయి. దానికన్నా ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో.
ఇప్పుడైతే మనం దీన్ని ఇంక దింపేసుకోవడమేనండి. దింపేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్‌లో కలుపుకోండి. బావుంటుంది. పిండనేది బాగా కలవాలండి. నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి. మొత్తం బాగా కలిసేలా అలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక థిక్ పేస్ట్‌లా అయిపోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్‌గా చేసుకోండి. ఫాస్ట్‌గా చేసుకోవడం వల్ల గిన్నెకి ఏమి ఉండకుండా మొత్తం మనకి పాడవకుండా వచ్చేస్తదండి. అంతేనండి. ఇప్పుడైతే మనకు నచ్చిన సైజులో పాలకోవలు రెడీ చేసేసుకోవడమే. అన్నీ కూడా ఒకే సైజులో ఉండడానికి ట్రై చేయండి. అంతేనండి. మన టేస్టీ పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను అన్నీ రెడీ చేసి మీకైతే చూపిస్తాను. మనం బయట షాప్‌లో కొంటే ఏ విధంగా ఉంటాయో అలా వచ్చాయి కదండీ! చాలా సింపుల్‌గా ఉంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. మన టేస్టీ కోనసీమ స్పెషల్ పాలకోవా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూడడం ఆలస్యం. టేస్ట్ చూసి ఎలా వచ్చిందో మీరు కూడా నాకు ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. సీ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.